మా అధినేతకి భద్రత కల్పించరా, మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించరా అంటూ వైసీపీ నేతలు రాజ్భవన్ కు చేరుకుంటున్నారు. రాజ్భవన్ కు చేరుకొని ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు వైసీపీ నేతలు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. గవర్నర్ను కలవబోతున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి. జగన్ గుంటూరు పర్యటనలో పోలీసులు ఎక్కడా కానరాలేదంటూ కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నారు. జెడ్+ సెక్యూరిటీకి సంబంధించి ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ పూర్తిగా జెడ్+ సెక్యూరిటీ ఉన్న జగన్ కు కనీసం రోప్ సెక్యూరిటీ కూడా ఇవ్వలేదు అంటూ కూడా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి రుజువుగా ఆ విజువల్స్ చూపిస్తున్న పరిస్థితి. విజువల్స్ మీరు చూడొచ్చు. ఇటు వైసీపీ నేతలు రోప్ టీమ్ గా ఏర్పడి ఆయన మధ్యలో ఉంచి తీసుకెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు మాజీ ముఖ్యమంత్రికి భద్రత కల్పించాలంటూ వైసీపీ నేతలు ఇటు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. నిన్న గుంటూరు మిర్చి రైతులకు సంబంధించి వెళ్తున్న నేపథ్యంలో, అంటే మిర్చి రైతులను కలిసేందుకు వెళ్తున్న నేపథ్యంలో రాజ్భవన్ కు సంబంధించి ఇప్పుడు వెళ్ళబోతున్నారు. ఇన్ఫాక్ట్ మిర్చి రైతులని కలిసిన నేపథ్యంలో అక్కడ ఆయనకు భద్రత కల్పించలేదు మాజీ ముఖ్యమంత్రి అంటూ వైసీపీ నేతలు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ నేతలు. విజువల్స్ మీరు చూస్తున్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మధ్యలో ఉన్నారు. రోప్ టీం మీరు చూస్తే కనుక రోప్ టీమ్ గా వైసీపీ నేతలు ఉన్న సిచ్యువేషన్. ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు ఆ కంప్లైంట్ కాపీలో పేర్కొనబోతున్నారు. మరి ముఖ్యంగా రాజ్భవన్ కు చేరుకొని గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు. ఎన్ని గంటలకు వెళ్ళబోతున్నారు, ఎవరెవరు వెళ్ళబోతున్నారు, ఇటు జగన్ కూడా వెళ్ళే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. కృష్ణమోహన్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సినారియో ఉంది? ఎన్ని గంటలకు వైసీపీ నేతలు రాజ్భవన్ కు వెళ్ళబోతున్నారు, ఎవరెవరు వెళ్ళబోతున్నారు, ఈ అంశానికి సంబంధించి స్కెడ్యూల్ ఏంటి? ఎస్ సత్యన్, మొత్తం మీద అయితే నిన్న మొన్న అంటే ముందు రోజు వంశీని కలవడానికి జగన్మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనలో కావచ్చు, మరోవైపు నిన్న మిర్చి రైతులను కలవడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ అక్కడ ఒక్కరు కూడా పోలీసులు కనపడలేదు అనేది ఇప్పుడు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా గుంటూరు మిర్చి యార్డుకి సమీపంలో ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే కనీసం పోలీసులు సహకరించలేదు, అక్కడ పోలీసులు ఎవరు కూడా సెక్యూరిటీగా కూడా ఉండలేదు అనేది వాళ్ళు ప్రధాన ఆరోపణ. కేవలంగా పోలీసులు జగన్మోహన్ రెడ్డి వాహనానికి అక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్న లేదు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిగా అయినా సరే అతనికి రోప్ పార్టీ ఉండాలి, పోలీసులు కొంత అక్కడ చుట్టుపక్కల కొంత పోలీస్ సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరమైతే ఉంది. కానీ ఒక్క పోలీస్ కూడా అక్కడ లేకపోవడంతో మనం చూస్తున్నట్టుగా అక్కడున్న జగన్ అభిమానులే అక్కడ పూర్తిగా కూడా ఆయనకే రోప్ పార్టీని ఏర్పాటు చేసి జగన్ అభిమానులు ఇతర వైసీపీ నేతలు అందరూ కూడా పూర్తిగా అతన్ని దగ్గరుండి మిర్చి యార్డులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ విజువల్ ఇప్పుడు పెద్ద ఇష్యూగా మారబోతుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు కేవలం కార్యకర్తలే కాదు నాయకులు కూడా, ఒకవైపు అప్పిరెడ్డి, తర్వాత మరోవైపు తలసరి రఘురాం, మరోవైపు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి, మరోవైపు కొడాలి నాని లాంటి వ్యక్తులు కూడా జగన్ కాన్వాయ్కి, జగన్ ఉన్న వాహనానికి చుట్టూ ఒక రక్షణ గోడగా నిలబడి వాళ్లే మిర్చి యార్డ్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. సో ఇటువంటి సిచ్యువేషన్, ఇటువంటి పరిస్థితులు కనీసం స్థానికంగా అతనికి అందాల్సిన సెక్యూరిటీ, అతనికి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎంతవరకు ప్రభుత్వం ఒక రక్షణ కల్పించాలో ఆ రక్షణ కూడా కల్పించలేదు అనేది ఇప్పుడు అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు చాలా సీరియస్గా మాట్లాడుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే వాళ్ళు ఈరోజు గవర్నర్ని కలవబోతున్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ, ఇతర సీనియర్ నేతలు అందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇతర దాదాపుగా 7-8 మంది నేతలు సుమారు 11 గంటల ప్రాంతంలో ఇక్కడికి బేసిక్గా గవర్నర్ దగ్గరికి రాబోతున్నారు, రాజ్భవన్కి రాబోతున్నారు. అక్కడ కలిసి వీళ్ళకి ఫిర్యాదు చేసే పరిస్థితి అయితే ఉంది. మాజీ మంత్రులు దాదాపుగా ఇక్కడ చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బహుశా ఈరోజు బొత్స సత్యనారాయణ, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇట్లా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బహుశా 11 గంటలకి రాజ్భవన్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి
ఏ విధంగా ఫిర్యాదు అంటే ఏది మోటివ్ అసలు ఏంటి, ఫిర్యాదులో మోటివ్ ఏంటి అనే అంశాలు కనుక చూసుకుంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస స్థాయి అక్కడ ఒక సెక్యూరిటీని ఎందుకు ప్రభుత్వం కల్పించలేదు. నిజంగానే మనం చూస్తే మొన్న విజయవాడకు వచ్చినప్పుడు పోలీసులు చేతులు ఎత్తేసిన పరిస్థితి, ఈ జగన్ అభిమానుల తాకిడికి పోలీసులు చేతులు ఎత్తేసి ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయారు. మొత్తం ఒక్కసారిగా ఆ జనవాహిని మొత్తం కూడా జైలు దగ్గరికి వచ్చేసి జగన్ దగ్గర పెద్ద ఎత్తున హంగామా చేసిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు ఇక్కడ చూసుకుంటే మిర్చిలో నిన్న గుంటూరు మిర్చి యార్డుకి సంబంధించి చూసుకుంటే పెద్ద ఎత్తున జనాలు అక్కడికి రావడం, వాళ్ళందరూ కూడా జగన్ వెంట పరుగులు తీయడం, జగన్ వెంటనే రావడం, కనీసం ఎక్కడ కూడా జగన్ వస్తున్నారనే సమాచారం పోలీసులకు లేదనుకోవాలా, లేకపోతే ఉన్నప్పటికీ కూడా వెళ్ళలేదనుకోవాలా? ఇటు వైసీపీ వర్షన్ ఏంటి, అట్ ద సేమ్ టైం పోలీసుల వర్షన్ ఏంటి? అంటే బేసిక్గా ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఉంది. అయితే జగన్ మిర్చి యార్డుకి వస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉంది, మీరు రావద్దు అని వైసీపీ నేతలకు గుంటూరు పోలీసులు ముందుగానే సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మనం అక్కడ రైతులతో ఇంటరాక్షన్ కూడా ఉంది. వాస్తవంగా రైతులతో ఇంటరాక్షన్ ఉంది, రైతులతో మాట్లాడాలి, రైతులు వాళ్ళ సమస్యలని వీళ్ళు వినాలి, ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు ముందు. కానీ కోడ్ ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ని, రైతులతో ఇంటరాక్షను తర్వాత దాని మీద ఉన్న ఒక అరగంట ప్రోగ్రామ్ని దాన్ని ఎత్తేసి యాజ్ పర్ షెడ్యూల్గా నేరుగా ఆయన గుంటూరు మిర్చి యార్డ్లోకి రావడం, అక్కడ రైతులతో సాదాసీదాగా మాట్లాడి తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం, మీడియాని మాట్లాడి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా కూడా పోలీసులు కూడా నిన్న కేసు కూడా నమోదు చేసిన పరిస్థితి. అంటే ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించారు అనే నేపథ్యంలోనే నిన్న కేసును కూడా నమోదు చేసి మొదటికి ముద్దాయిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రెండవది తలసరి రఘురాం, మూడవది లేలాపరెడ్డి, కొడాలి నాని, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కవిత కావేటి మనోహర్, వేణుగోపాల్ రెడ్డి, పేర్ని నాని, ఇట్లా 9 మంది పేరు మీద కేసును నమోదు చేసిన పరిస్థితి అయితే చూసాం. అయితే పేర్ని నాని నిన్న గుంటూరుకి రాలేదు. మరి పేర్ని నాని పేరు పోలీసులు ఎందుకు నమోదు చేశారో A9గా నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ సబ్జెక్ట్ వ్యవహారంలో అంటే పోలీసులు మేము ముందుగానే కోడ్ ఉంది కదా మీరు రావద్దని చెప్పామని పోలీసులు అక్కడికి రాలేదా, లేదు ఉద్దేశపూర్వకంగానే పై అధికారులు మీరు మీ పని మీరు చూసుకోండి, పోలీసులు పోవాల్సిన పని లేదు అని చెప్పారా? కోడ్లో ఉన్న భాగంగానే ఆ వ్యవహారాన్ని పోలీసులు కూడా పోయినట్టు లేదు అనేది ఒక సమాచారం అయితే అందుతోంది. బట్ కానీ ఒక సీఎం వచ్చినప్పుడు కనీస కొంత భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే పోలీసులకి ఉంది. అయితే ఈరోజు గవర్నర్కి ముందు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు మరో అరగంటలో గవర్నర్ దగ్గర చేరుకునే ప్రయత్నం చేస్తారు, గవర్నర్కి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తారు. ఆ ఫిర్యాదులో ఎటువంటి ఫిర్యాదు చేయబోతున్నారు అంశాన్ని కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఓవరాల్గా జగన్కి సెక్యూరిటీ ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనేది వైసీపీ వాదన అయితే, కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆల్రెడీ కోడ్లో ఉన్న నేపథ్యంలో కోడ్ ఉన్నప్పుడు ఎవరికి మేము సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనే ఒక ఆందోళన ఒక చర్చ అయితే కూటమి ప్రభుత్వం నుంచి నేతలు చేస్తున్నారు. అయితే ఈరోజు ఇప్పుడు గవర్నర్ని కలిసిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అయితే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డికి తన అభిమానులే చుట్టూ, తమ నాయకులే చుట్టూ కేడర్గా నిలబడి రక్షణగా వాళ్ళందరూ మిర్చి యార్డ్లోకి తీసుకెళ్లిన నేపథ్యం మనం చూసాం. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారు వ్యవహారం మీద? పోలీసులకి మీరు వివరణ ఏమన్నా అడుగుతారా, లేదు మీరు కోడ్ ఉంది రావద్దని చెప్పిన తర్వాత కూడా మీరు వెళ్ళారా? అంటే మరోవైపు ఇప్పుడు కేసు కూడా ఈ 8 మంది మీద 9 మంది మీద జగన్మోహన్ రెడ్డి, తలసరి రఘురాం నిన్న పోయిన నేతలందరి మీద ఆల్రెడీ కేసు నమోదైంది. లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొడాలి నాని వీళ్ళ మీద కూడా కేసు నమోదైంది. కాబట్టి సో ఫర్దర్ గా ఏ విధంగా ముందుకి ఈ వ్యవహారం నడుస్తుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే దీన్ని ఇలా ఈ విధంగా చూడాలా? ఎందుకంటే ఇక్కడ కేసు అంశం అనేది తెర మీదకి రావడం జరుగుతోంది. మీరు అన్నట్టుగా ఇటు జగన్ తో పాటు మరికొంతమంది మీద కేసు రిజిస్టర్ అయింది. దానికి చెక్ పెట్టేలాగో లేకపోతే దానికి ఓవర్కమ్ చేసేలాగో గవర్నర్ని కలిసి సెక్యూరిటీ అంశాన్ని తెర మీదకి తీసుకురాబోతుంది. అటువంటి చర్చ ఏమైనా జరుగుతుందో వైసీపీలో కావచ్చు, లేకపోతే ఇటు టీడీపీలో కావచ్చు? అంటే నిన్న సెక్యూరిటీ ల్యాప్సెస్ ఉంది అనేది నిన్న మార్నింగ్ నుంచే అంబటి
అంబటికి చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూసాం. అంబటి రాంబాబు క్లియర్గా ఆర్టీవీతో కూడా మాట్లాడుతూ సెక్యూరిటీని కల్పించడంలో ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు అనేది అంబటి వాదన. అంటే నిన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏంటంటే మేము ఖచ్చితంగా ఈ వ్యవహారాన్ని గవర్నర్ దృష్టిలో పెట్టాలి అనేది వాళ్ళు నిన్నటి నుంచి ఆలోచిస్తున్నారు. అయితే ప్రభుత్వం కూడా ఏంటి, కూటమి ప్రభుత్వం కూడా ఆల్రెడీ మేము ఇంటిమేషన్ చేసాము అధికారులకి, మీరు కేసు అంటే ఆల్రెడీ కోడ్ ఉంది కాబట్టి మీరు ప్రోగ్రామ్ని మార్చుకోండి అని చెప్పి మేము క్లియర్గా చెప్పాం. అయితే వాళ్ళు మా మాట వినకుండా జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నేరుగా అక్కడికి వచ్చారు. ఆయనతో పాటు అధికారులందరూ కూడా కోడ్కి ఉల్లంఘన చేశారు అనేది ఈసీ సంబంధించిన ఫిర్యాదు. సో ఈసీ బేసిక్గా ఈసీ ఇచ్చిన రియాక్షన్ మేరకు కేసు కూడా కట్టామనేది పోలీసుల వాదన. సో కానీ ఏమైనా ఈ ఓవరాల్ ఎపిసోడ్కి సంబంధించి ఒకరేమో తనకు రక్షణ కల్పించలేదని గవర్నర్ని కలుస్తున్నారు, మీరు కోడ్లో ఉల్లంఘన చేసి మీరు ఆ పర్యటన చేశారు అనేది ప్రభుత్వం సైడ్ నుంచి వస్తున్న వాదన. ఈ రెండు వ్యవహారాల మధ్య ఇప్పుడు గవర్నర్ కలిసిన తర్వాత గవర్నర్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటారా, దీని మీద ఏమైనా వివరణ కోరుతారా, ఏం జరిగింది అనేది బేసిక్గా గవర్నర్ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ వస్తుంది కానీ పెద్దగా అక్కడి నుంచి ఎటువంటి రెస్పాండ్ వచ్చింది అనేది ఎవరు ఉండదు. ఆయన సాధారణంగా చెప్పినవన్నీ వింటారు, ఓకే నేను చూస్తాను అని చెప్తారు. కానీ ఆ తర్వాత యాక్షన్ ఏ విధంగా తీసుకునే ప్రయత్నం చేస్తారా లేదా అనేది చూడాలి. కానీ ఏదేమైనా కొంత గవర్నర్ సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్గా ఒకవేళ రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఒకవేళ ఇష్యూ సాల్వ్ కాకపోతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇటు కేంద్రానికి లేఖ రాసి ఎస్ నా సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి, కేంద్రం నాకు సెక్యూరిటీ అంశానికి సంబంధించి కాస్త పరిశీలనలో ఉంచుకోవాలని కేంద్రానికి లేఖ రాసే అవకాశాలకు సంబంధించి వైసీపీలో ఎటువంటి చర్చ జరుగుతోంది. నేరుగా జగనే కేంద్ర హోంశాఖకు లేఖ రాసే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ రాష్ట్ర స్థాయిలో కనుక ఇష్యూ సాల్వ్ కాకపోతే. అంటే డెఫినెట్గా ఉండొచ్చు, ఎందుకంటే గవర్నర్కి ఇప్పుడు నేతలు కలుస్తున్నారు, గవర్నర్కి ఫిర్యాదు ఇస్తున్నారు. గవర్నర్ తర్వాత నుంచి పెద్దగా రెస్పాండ్ రాజ్భవన్ నుంచి రెస్పాండ్ కాకపోతే ఫర్దర్గా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి. అది జగన్ నేరుగా లేదు జగన్ పార్టీ తరఫున అక్కడున్న ఎంపీలు వాళ్ళందరూ ఒక లేఖను రాసి ఢిల్లీలో హోమ్ మినిస్టర్కో లేకపోతే మోడీకో లేఖ రాస్తారా, ఫర్దర్గా అసలు పూర్తిగా కూడా జగన్ రక్షణకి గాలకి వదిలేశారు అనే కోణంలో దీన్ని ఏమైనా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా చూడాలి. సో ఏదేమైనా వ్యవహారం గవర్నర్ పదిలోకి ఇప్పుడు వచ్చింది కాబట్టి గవర్నర్ తర్వాత ఏం జరగబోతుందో, గవర్నర్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో చూసుకొని తదుపరి వైసీపీ తన యాక్టివిటీని ఏ విధంగా ఢిల్లీకి తీసుకెళ్లాలా, ఎలా ముందుకు తీసుకెళ్తారా అనే అంశాన్ని అప్పుడు కొంత తెలిసే అవకాశం అయితే కనపడుతుంది. సచిన్ రైట్ కృష్ణమోహన్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రాజ్భవన్ కు వైసీపీ నేతలు మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ నేతలు. గవర్నర్ ను కలవబోతున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేరుగ నాగార్జున, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి. నిన్న జగన్ గుంటూరు పర్యటనలో పోలీసులు కానరాలేదు, పోలీసులు ఎక్కడ కనిపించలేదు అంటూ కూడా పెద్ద ఈ అంశానికి సంబంధించి పెద్ద చర్చకి దారితీస్తుంది. ఈ అంశానికి సంబంధించి అంబటి రాంబాబు కూడా రియాక్ట్ అయ్యారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినప్పుడు ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పాటు Z+ సెక్యూరిటీ ఉన్న జగన్ కు కనీసం రోప్ సెక్యూరిటీ కూడా ఇవ్వరా అంటూ వైసీపీ నేతలు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. నిన్నటి జగన్ పర్యటనలో రోప్ పట్టుకుని రక్షణగా నిలిచారు కార్యకర్తలు అంటూ కూడా ఆ విజువల్స్ ను మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ అనదర్ వెర్షన్, ఇంకొక వెర్షన్ వినిపించడం జరుగుతోంది. అదేంటంటే కనుక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి మేము అనుమతి ఇవ్వలేదు, ఇన్ఫాక్ట్ ప్రచారం కూడా చేయడం జరుగుతోంది, ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రచారం ఉండకూడదన్ను. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల పోలీసులకు సంబంధించి ఎటువంటి రియాక్షన్ వెళ్ళబోతోంది, గవర్నర్ ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, ఎటువంటి క్లారిటీ అడిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ తర్వాత ఇటు వైసీపీ ఏం చేయబోతుంది, కూటమి ప్రభుత్వం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వబోతోంది, ఈ అంశానికి సంబంధించినది ఆసక్తికర చర్చ జరుగుతోంది.